justice. We want justice. We want justice. We want flyover. 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 Anna. మంది జమ అయ్యారు. రేపన్నాడు అవకాశం వస్తే 5,000 మంది అయినా జమ అవుతాం. ఈ ఊరు సమస్య అనేది ఏ స్టేట్ హోదాలో తీసుకుపోతాం. ఇంకోటి మీతో వారంలో కాకపోతే మాకు చెప్పేసేమని చెప్పురి. మాతో ఏదైతే మేము చేసుకుంటాం. రోడ్ రాస్తా రోగ్ చేస్తామో లేకపోతే ఏడికి పోతామో మాది మా ఇష్టం. కానీ మీరు ఈ రాజకీయ నాయకుడు వచ్చి ఆ రాజకీయ నాయకుడు వచ్చి ఆయన మీద పుడతసలుడు ఈయన మీద మా పరిస్థితి ఏంది? 4 కిలోమీటర్లు తిరిగి పోతురు గేట్ అవతల వాళ్ళ పరిస్థితులు ఏంది? ఎమర్జెన్సీ ఉంటుంది, అన్ని ఉంటాయి. వీళ్ళు ఏది ఉన్నా వారం రోజులలో మాకు సమాధానం చెప్పాలి. రేపు పొద్దుగాల వచ్చి ప్రెస్ మీట్ పెట్టి అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పకూరు. ఇంకోటి బాగా వినిపించే మాట ఏంటంటే 90% వర్క్ కంప్లీట్. అరే నాయన నువ్వు 90% ఖతం చేస్తే 10% ఏమైంది మళ్ళా? అంటే మేము 90%లో ఎగిరెగిరి పోవాలా? మేము పోవాలిగా రోడ్డు మీద. 10% కూడా కంప్లీట్ చేయరు, బాధ్యత తీసుకోరు. ఇంకోటి రాజకీయ నాయకులు ఎవ్వరు కూడా స్వార్థం కోసం కొట్లాడకూరి. మీరు అంతేకమై మా యువత భవిష్యత్తు నిలబెట్టురు. అంతేగాని మీకోసము మీరు కొట్లాడితే మా పరిస్థితి ఏంది? రేపు మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారు, 20 ఏళ్ళకో 30 ఏళ్ళ కాలు పెద్దగా అవుతారు. మా పరిస్థితి ఇందిరా అంటే ఏంది? మీరు కొట్లాడకుండా మీరు ఏకమై మాలాంటి వాళ్ళకి మార్గదర్శనం చూపించాలి. కానీ మీరు కొట్లాడి మమ్మల్ని విడగొడుతురు. మాకేం అవసరం? ఇది మా గత ఏం అవసరం? అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఎందుకు విడిపోవాలి? ఇవాళ సంతోషం ఏంటంటే అందరు కలిసి వచ్చినాం సంతోషం. ఇవాళ ఎంతమంది ఉన్నారో దానికి రెట్టింపు చేస్తాం. వారంలో మాకు కార్యాచరణ రాకపోతే మేము దానికి రెట్టింపు చేస్తాం. 7 వరకైనా కొట్లాడతాం. వీళ్ళతో కాకపోతే మేమే లెటర్లు పట్టుకొని ఆర్ఎంపీ మినిస్టర్ దగ్గరకో సహచార మినిస్టర్ల దగ్గరకో మేము తిరుగుతాం. ఇట్లనే ఒక 500 మంది జమ అయి మేము పోయి తిరుగుతాం. ఇదే బాధ్యత పెట్టుకుంటాం. మాకు వేరే పని పెట్టుకోం. మీరు ఎలక్షన్లకు వచ్చిరంటే మాత్రం మేము ఒప్పుకోం. ఈ మాట చెప్తున్నాం. ఇవాళ పరిస్థితి ఎట్లొచ్చిందంటే కాంగ్రెస్ లో వాళ్ళే ఉంటారు, వాళ్ళే రూలింగ్ ఉంటారు, వాళ్ళే ఇప్పారు. టీఆర్ఎస్ లో వాళ్ళే ఉంటారు, వాళ్ళే రూలింగ్ ఉంటారు, వాళ్ళే. యూత్ అంతా పక్కతో పడుతుంది. అది బాధ. వీళ్ళు ఏం కొట్లాడుతారు? ఆ లెంకలు ఈ లెంకలు తిరిగి ఎవరితో కొట్లాడాలో అర్థమవుతలే. మీరు గవర్నమెంట్లు ఉన్నప్పుడు మీరు పని చేయించే బాధ్యత మీరు తీసుకోవాలి. మీరు తీసుకొని పక్షంగా మేము తీసుకుంటాం. ఇవాళ ఈ వరకు వచ్చిందంటే సిగ్గుచెట్టి గట్కేసర్ అనేది తెలంగాణ మొత్తంలో మేము ఆదర్శం అవుతాం. మేము ప్రతి ఒక్కరికి చూపిస్తాం యువత దలుచుకుంటే ఏమైతే అని. వీళ్ళకి ఆల్రెడీ తెలుసు ఎన్ని నొల్లినైనా యువత దలుచుకుంటే ఎంతమందిని గద్దె దింపినామని. ఇవాళ మేము గద్దె దింపే ప్రోగ్రామే పెట్టుకుంటాం. ఇది బ్రిడ్జ్ కాకపోతే. బ్రిడ్జ్ అయితే మేము అందరం సంతోషం, అందరం కలిసికట్టుగా పనిచేసినట్టు ఒప్పుకుంటాం. మాకే స్వార్థ రాజకీయాలు వద్దు. మేము ఎవరి కోసం రాలే, మేము బాధపడుతున్నాం కాబట్టి వస్తున్నాం. ఇది మెయిన్ గా గమనించాలి. రేపు వచ్చి మీరు మీటింగ్ పెట్టకురి, మీరు పని చేసుకోరు. పని చేసుకొని ఏం చేయాలో మాకు చెప్పురి. మీరు మాకు చెప్పురు. కానీ మీరు మీటింగ్ పెట్టి మేము ఇది చేసినాం, మేము బూర్ద చల్లినాం, రోడ్ వేసినాం అంటే ఇట్లాంటి బాటలు మాకు చెప్పకురి. ఇంకోటి ఈ ఎర్రమట్టి ఏందన్నా గుంతలు పడి కొట్టుకోపోతురు. ఎంతమంది కింద పడుతురు. వాళ్ళ కాంపెన్సేషన్ ఇప్పించి డాంబర్ రోడ్ వేపియనికి అవుతలేదు వాళ్ళకి. అలా మట్టి వస్తురు, గుంతలు కావా? ఇంత ఒక బస్సులు రావే. మా పరిస్థితి ఏంది? వచ్చిన పరిస్థితి ఏంది? ఒకప్పుడు కలకలలు ఆడుతుండే ఇదంతా. ఇవాళ ఎవరుండరే? మూగవేంది మొత్తం. ఇది మీరు గమనించాలి. అందరు రావాలి, అందరు ఇవాళ ఐక్యమైనట్టు మాకు సంతోషం. రేపన్నాడు కూడా మేము ఇంకా పెద్ద ఎత్తున తీసుకుపోతాం. మేము కేసులకు ఏం భయపడం. ఇది కూడా చెప్తున్నా. అందరు యువత తలుచుకుంటే ఏదైతుందో రేపు మేము చూపిస్తాం. మాకు 6 రోజులలో సమాధానం కావాలి. సమాధానం ఆయన స్వచ్ఛందంగా చెప్పుకుంటే మేము వేరే కాంట్రాక్టర్ మేము దోలాడి ప్రభుత్వంతో మెడలు వంచి ఒక కాంట్రాక్టర్లు మా దగ్గర ఉన్నారు, వాళ్ళకని ఇప్పిస్తాం. దయచేసి లేదంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికి వెళ్ళి ఫోన్ పే ఒక్కొక్క రూపాయి కొట్టినా. మన సమకసారక కాడ పోయి టవల్ వేసుకొని కూర్చున్నా కానీ బ్రిడ్జ్ పైసలు అయిపోతుండే. ఆడుకునే స్థితికి తెచ్చిరు మమ్మల్ని. అలా కేవలం చాతగాని రాజకీయ నాయకులు అధికారం కోసం వాళ్ళకి ఎంతసేపు అధికారం కావాలి తప్ప
అభివృద్ధి అవసరం లేదు. వాళ్ళ స్వార్థం కోసం ఎన్ని విధాలుగా చేస్తారు. ఒకరంటారు నిర్వాసులకు 20,000 గజం ఇప్పిస్తా అంటారు, ఒకరు 5,000 ఇస్తారంటారు, ఒకరు సంతకం పెట్టమంటారు, ఒకరు సంతకం పెట్టొద్దు అంటారు. మీరే డైలమాలు ఉంటారు, మీకే తెలియదు. దేవరా బాలాజీ భూములు, ఈ భూములు, ఆ భూములు అన్ని వస్తాయి. అధికారం మనం ఫ్లైఓవర్ కోసం మీరు చూస్తూనే ఉన్నారు. మీరు చిన్నగా ఉన్నప్పుడు చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి బ్రిడ్జ్ ఇట్నే ఉంది. ఇవాళ ఏదో లీడర్ చెప్పింది అని చెప్పి నువ్వు ఇంట్లో అనుకుంటే మనమే ఇలా లాస్ట్ కి రోడ్లో వాడాల్సి వస్తుంది. ఆ పరిస్థితి కావద్దని చెప్పి ఏ నాయకులు చెప్పినా మీరు అందరూ తలలు రావాలని, మళ్ళా ఆదివారం ఒకవేళ మనకు సత్రేడన్న మనకు రెస్పాన్స్ ఇవ్వకపోతే మనము బైపాస్ లోకి వెళ్తాము. అందరూ రావాలని కోరుతున్నాను. యువతకు మీరు దండాలు, శతకోటి దండాలు చెప్తున్నా యువతకి. ఈ రోజు ఇంతమంది వచ్చినందుకు మళ్ళీ దీనికి డబల్ చేయాలి. ఏ నాయకునికి అయితే భయపడకండి. హలో, బ్యానర్ ఎక్కడ ఉందండి? బ్యానర్ ఏడుంది? బ్యానర్ తెచ్చియండి ప్లీజ్. యూత్ సౌండ్ ఎందుకు చెప్పలేదు?